హలో హాయ్ వెల్కమ్ టు టీఎస్పీఎస్సీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్. గత కొన్ని రోజులుగా ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో నా నుండి టీజీపీఎస్సీ పివైక్స్ బుక్ వస్తుందని చెప్పాను కదా మీకు. ఆ బుక్ ఇది చూడండి, ఇది ఫ్రంట్ పేజ్ ఇలా ఉంటుంది. మీకు ఇంతకుముందుకే షేర్ చేసిన ఇదంతా. ఇది బ్యాక్ పేజ్. ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఇలా బుక్ ఎలా ఉంటుందో చూద్దాం. అయితే ఇంతకుముందుకే నేను ఏం చేసిన అంటే బుక్స్ 2022 నుండి 23 వరకు సేమ్ ఇదే బుక్ ఇచ్చాను, కానీ ఒక్కో ఫార్మాట్ నుండి వచ్చింది. అసలు ఇది ఎట్లా ఉంటుంది మొత్తం వీడియో చూడండి, ఒకసారి చూస్తేనే మీకు అర్థమవుతుంది. అసలు ఇది మెయిన్ ఇంటెన్షన్ ఏందని మీకు అర్థమవుతుంది. అలా అయితే మీకు ఈ బుక్ యొక్క యూజ్ తెలుస్తుంది ఫస్ట్. ఓకే, వెయిట్ చేయండి కొంచెం. అండ్ కొంచెం నాకు యూట్యూబ్ వీడియోలు అంత చేయడం అంత రాదు, కొంచెం ఏమన్నా చెప్పడంలో తడబాటు ఉంటే లైట్ తీసుకోండి కొంచెం. ఓకే, ఇది ఇక్కడ చూడండి, కానీ తెలుస్తుంది మనకి ఇది. ఓకే, సేమ్ ఫ్రంట్ పేజ్. ఇది కాస్ట్ 700 రూపీస్, కానీ మనకు డిస్కౌంట్లో 500 రూపీస్కి వస్తుంది. మీకు వాట్సాప్లో మీరు మెసేజ్ చేయాలి ఈ నెంబర్కి. చేస్తే మాకు డీటెయిల్స్ చెప్తాం, మీరు దానికి పేమెంట్ చేయాలి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ అండ్ టు అఖిల్ సార్. చూడండి సార్ ఫార్వర్డ్ రాసాను మనకి. అది చూడండి ఒకసారి, మీకు షేర్ చేస్తాయి ఇది ఇన్స్టాగ్రామ్లో ఇట్లా పెడతాయి ఇదంతా. ఓకే, థ్యాంక్ యూ సార్ అఖిల్ సార్. మీ వల్ల చాలామంది ఇన్స్పైర్ అయ్యి మన టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి అయినా యూపీఎస్సీకి అయినా ప్రిపేర్ అవుతున్నారు. మీ మీ సర్వీస్ని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ అన్న. ఈ బుక్ అనేది నేను మన పేజీ ఫాలోవర్స్కి డెడికేట్ చేస్తున్నా అండి, ఎందుకంటే మీరు లేని నేను లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చాలా అంటే చాలా ఒక సపోర్ట్ అది వేరే ఉంటుంది, కొంచెం అది బాగా చూపిస్తారు. ప్రేమ అదే మంచి అనిపిస్తుంది, జర ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది, మీకు చెప్పలేను. కానీ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అన్న నీ వల్ల వచ్చి నీ వల్ల ప్రిపేర్ అవుతున్నా అన్న అంటే వస్తాయి, అట్లా చాలా వస్తూ ఉంటాయి. సో అండ్ అఖిల్ సార్ థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఒకసారి హస్బెండ్ అందరి తరపున నా తరపున థ్యాంక్ యూ. అండ్ ఇది ఒకసారి చూడండి, ఇది మెయిన్ కావాలి మీరు ఎట్లా యూజ్ అవుతుంది, ఈ బుక్ అనేది ఎట్లా యూజ్ అవుతుంది అని నేను చెప్తా. ఒకసారి మీ బుక్ తీసుకోగానే పాజ్ చేయండి, పాజ్ చేసి ఒకసారి చూడండి. ఇప్పుడు మీకు వీడియోలో చూస్తే ఎట్లా యూజ్ అవుతుంది, ఎందుకు యూజ్ అవుతుంది అని తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ ఇచ్చిన కదా, ఇక్కడ ఎంతమంది ఇచ్చిన కొంతవరకు ఫేక్ అనుకుంటా, గన్ని క్వశ్చన్స్ ఏడొస్తాయి అని ఉంటాయిగా, అలాంటి వాళ్ళ కోసమే. అంటే చదివిన వాళ్ళకు, యూజ్ అయిన వాళ్ళు, జాబ్ కొట్టిన వాళ్ళు అందరు తెలుసు ఈ బుక్ వర్త్ ఏందో అందరికి తెలుసు, కానీ కొత్త వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు ఏదన్నా మార్కెట్లో అందరు ఫ్రాడ్ అట్లా చేస్తారు కదా, అట్లా కాకుండా మనం కొంచెం ఎప్పుడైనా ఆనెస్ట్గా ఉంటాం, దేని విషయంలో ఆనెస్ట్గా ఉంటాను నేను పక్కన. ఇది చూడండి, ఇక్కడ లింక్స్ ఇచ్చిన, టెలిగ్రామ్ లింక్స్ ఇచ్చిన, మీరు చూసుకోవచ్చు. ఎప్పుడు పోస్ట్ చేసినా, ఏ రోజు పోస్ట్ చేసినా, ఎన్ని బిట్స్ వచ్చినాయి చూసుకోండి. అలాగే ఈ క్వశ్చన్స్ కానీ ప్రతి ఒక్క ఎగ్జామ్లో వస్తాయి. వచ్చిన గ్రూప్ 1లో 11 క్వశ్చన్, ప్రతి ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్లో 11 క్వశ్చన్స్ అట్లా వచ్చినాయి. ఇంకా ఏఈ క్వశ్చన్స్ అట్లా వచ్చినాయి. అయితే అన్ని పెట్టలేం కదా, అందుకనే ఎక్కువ వచ్చిన క్వశ్చన్స్ పెట్టిన అన్నట్టు. నార్మల్గా తక్కువ వచ్చినాయి, కొన్ని ఎక్కువ వచ్చినాయి, మరి ఎక్కువ వచ్చినాయి అట్లా. ఓకే, ఇది మన యాప్ చాలామంది తెలిసే ఉంటారు. ఒకవేళ మీకు కరెంట్ అఫైర్స్ బెస్ట్ కరెంట్ అఫైర్స్ కావాలంటే ఒకసారి చూడండి మా యాప్, దానిలో రివ్యూస్ ఉంటే ఒకసారి చదవండి. ఓకే, ఈ బుక్ రివ్యూస్ అంటే ఆల్రెడీ ఈ బుక్ చేసినాను నేను. నార్మల్గా మీకు చూపిస్తాను, ఈ రివ్యూస్ చెప్పే కన్నా ముందు అసలు ఎట్లా స్టార్ట్ అయింది, ఈ బుక్ అనేది ఎట్లా స్టార్ట్ అయిందని మీకు చెప్తాను. ఒకసారి చూడండి ప్లీజ్, ఒక కంప్లీట్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది, ఇంటెన్షన్ ఏంటని మీకు అర్థమవుతుంది. ఓకే, ఇదండి నేను ఫస్ట్ స్టార్టింగ్ 2022 ఆ టైంలో చేసిన. ఓకే, బుక్ 2023 జూన్ ఆ టైంలో చేసిన అనుకోండి. నేను ఎందుకు చేసిన ఈ మెటీరియల్ ఏంటంటే, నాకు ఎగ్జామ్లో రిపీటెడ్ బిట్స్ వస్తాయి. ఆ రిపీటెడ్ బిట్స్ నాకు ఏ మార్కెట్లో దొరకలేదు, ఏ బుక్లో దొరకలేదు, అసలు ప్రీవియస్కి బిట్సే లేదు. నేను ఇచ్చిన టైంలో, ఇప్పుడు చాలా ఇచ్చినట్టు ఉన్నాయి, కానీ నేను చేసిన టైంలో ఒక్క బుక్ కూడా లేకుండే. అయితే దాని గురించి ఒకసారి నేను ఏం చేసిన రిపీటెడ్ బిట్స్ చూడండి, 5 టైమ్స్ అని ఉందా, 4 టైమ్స్. ఇవి ఏంటంటే ఈ బిట్ అనేది 4 టైమ్స్ వచ్చాయి. ఏంటంటే అంతకుముందు జరిగిన ఎగ్జామ్లోని ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ తీసుకొని దాన్ని మార్క్ చేసుకుని, ఇట్లా పాలిటీ ఉంటే పి అని ఇట్లా ప్రతి ఒక్క సబ్జెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఇవన్నీ, ఇది మీకు చూస్తే అర్థమవుతుంది పేజెస్ ఇవన్నీ. ఇది చేయడానికి నాకు దాదాపు ఒక 5 months పట్టింది. ఈ ఒక్క బుక్ చేయడానికి 2022లో చేసిన. ఇది చూడండి, మీకు అర్థమవుతుంది అసలు ఇది ఇంటెన్షన్ ఏందని. ఇలా ప్రతి సబ్జెక్ట్ వైజ్ చేయడం వల్ల మనకు క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది, ఎగ్జామ్ ఫేవరెట్ టాపిక్స్ ఏందని మనకు తెలుస్తుంది అన్నట్టు. దానివల్ల ఏంది అంటే
మన ప్రిపరేషన్ ఈజీ అయిపోతుంది. మీరు ఏ టాపర్ అయినా చూడండి, ప్రీవియస్ బిట్స్ ఖచ్చితంగా చూడాలి, ప్రాక్టీస్ చేయాలంటారు ఎవరైనా. ఇప్పుడు అఖిల్ సార్ అయినా సరే, అంతకుముందుకు ప్రతి ఒక్క ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళందరూ చెప్తారు, ప్రతి ఒక్కరు ప్రిపరేటర్ ప్రతి ఒక్కరు తెలుసు పీవెక్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలని. కానీ ఎవరికి అంత బాగా చేయలేదు ఎవరైనా. నాకు తెలిసినంత వరకు ఈ బుక్ మనకు చాలా బెటర్ అన్నిటికంటే. 100% చెప్తా, గ్యారంటీ కూడా ఇస్తాను నేను. మీరు తీసుకున్నాక కూడా మీరు ఫీల్ అవుతారు, అరే చాలా మంచి మెటీరియల్ అని. నాకు తెలుసు కదా, అంటే చాలామంది ఇతనికి ఒక 1000 అట్లా బుక్స్ నేను ఆల్రెడీ సేల్ చేసిన, వాళ్ళంతా రివ్యూస్ ఉంటాయి. ఆ రివ్యూస్గా చూపెడతా, అవి రివ్యూస్ కూడా మీకు చూపిస్తా. ఓకే, ఫస్ట్ ఇవన్నీ చేసిన చెప్పినా కదండి. ఇట్లా ఈ రిపీటెడ్ బిట్స్ మనకు తెలియాలి ఫస్ట్. మనం ఈ రిపీటెడ్ బిట్స్ తెలియడానికి మెటీరియల్ చేసిన. అండ్ ఎగ్జామినర్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, థీమ్స్ ఉంటాయి కానీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, అవి ఏంటి, అది ఎలా ఉంటుంది చూసుకోవడం ప్రతి సబ్జెక్ట్ చేసిన. చూడండి, ఇది పాలిటీ, ఇది అయితే దీన్నే నేను 2020లో దీన్ని జిరాక్స్ కాపీ చేసి ఇచ్చిన. కొందరు తీసుకున్నారు, చాలామంది తీసుకున్నారు, కొంచెం బాగానే సక్సెస్ అయింది మనది. మీరు కావాలంటే చూడండి, ఇది హిస్టరీ, జాగ్రఫీ, మీరు చూస్తే అర్థమవుతుంది. ఇంకా 2 times రిపీటెడ్. ఇండియన్ ఎకానమీ, టీఎస్ ముంబై, ఇది చూడండి ఎన్ని క్వశ్చన్ రిపీటెడ్ అయినాయో. ఇలాంటి క్వశ్చన్ కోసం నేను చేసిన సబ్జెక్ట్ ఈ బుక్ అనేది. ఈ క్వశ్చన్ ఇవే మన ఈ బుక్లో ఉన్నాయి అన్నట్టు, ఇంగ్లీష్ మీడియంలో. ఓకే, చూడండి ఇవన్నీ. ఈ బుక్ మీకు రిపీటెడ్ బిట్స్ ఎక్కడ ఉండేయండి, మీరు గ్యారంటీ 100%. మీరు ఏ మార్కెట్లో పోయి చూసుకోండి, ఈ రిపీటెడ్ బిట్స్ అసలే ఉండేవి. ఇట్లా ఎన్నిసార్లు వచ్చిందని ప్రతి ఒక్క క్వశ్చన్కి నేను మెన్షన్ చేస్తాను. ఈ బుక్లో కూడా సేమ్ క్వశ్చన్స్ దీన్ని ట్రాన్స్లేట్ చేయించి, దీనికి ఈ బుక్ కోసం నేను దాదాపు మళ్ళీ 8 months కష్టపడ్డా ఈ ఓన్లీ బుక్ రావడానికి. 8 months, 2023 జూలై నుండి కష్టపడితే ఇప్పుడు వచ్చింది టైంకి. అదేందో లక్కీ, ఏందో జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిన రోజు ఇది చెప్తున్నా మీకు. అట్లా దేవుడు కరుణిస్తారు అనుకుంటారు, నాకు తెలిసి అనిపిస్తుంది నాకు నిజంగా. ఇక్కడ జియోగ్రఫీ అనేది చూడండి, సోషియాలజీ. సోషల్లో కొంచెం అది వేరే ఉండి అది తీసేసినాం కొన్ని. ఓకే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇట్లా. దీన్ని నేను ఎట్లా ఇచ్చిన అంటే మీకు చెప్పినా కదా, ఇది ఎట్లా ఇంటెన్షన్. దీన్నే ఒకసారి పేజ్లో పెట్టినట్టు చేసుకోండి అంటే, ఒక అతను నాకు కావాలి సార్ అది నాకు కావాలి అదే అంటే, దీన్నే జిరాక్స్ తీసి ఇట్లా పంపించిన అండి. మీకు చూపిస్తాను, మీకు ప్రాసెస్ ఎట్లుంటుందని చూపెడతాను. సేమ్ దాన్ని ఆ మెటీరియల్ని సేమ్ ఇట్లా జిరాక్స్ తీసి పంపించారు చాలామందికి. నార్మల్గా పిన్ చేసి పంపించిన, ఇట్లేమి ఇవ్వలేదు. ఓకే, చూడండి ఇలా ఉండేది తెలుగు మీడియం. ఇప్పుడు ఇలా ఇచ్చిన కాబట్టి చాలామంది తీసుకుని అందరికీ ఇంగ్లీష్ మీడియం కావాలన్నారు. చాలామంది ఇంగ్లీష్ కావాలంటే మళ్ళీ కొంచెం టైం తీసుకొని మళ్ళీ డిటిపి వాళ్ళందరికీ ఇప్పుడు ఇట్లా చేసినాను, ఇట్లా చేసి ఇచ్చేసిన ఇంగ్లీష్ మెటీరియల్ ఇట్లే పంపించిన చాలామంది. కొంచెం ఇక్కడ బైండింగ్ ఉంటుంది, ఆ బైండింగ్ అంటే నేను ఇది ఎడిటింగ్ గురించి నేను ప్రింట్అవుట్ తీసుకుని పెట్టుకున్నా, ఇది పంపించిన. ఈ మెటీరియల్ చేయడానికి కూడా చాలామంది హెల్ప్ చేసారు మన పేజ్లో, అంటే ట్రాన్స్లేషన్స్కి ఇట్లా వాళ్ళకి కొంచెం మనీ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది ఇట్లా సేమ్ సబ్జెక్ట్ వైజ్ ఇచ్చిన అన్నట్టు. లాస్ట్ టైం 23 ఆ టైంలో ఇలా ఉంటాయి బిట్స్. ఓకే, దీన్నే మళ్ళీ మనకి ఇట్లా ఇస్తే కొంచెం అఫీషియల్గా ఉన్నట్లు లేదు, అందుకనే మళ్ళీ ఈ బుక్ తీసుకొచ్చిన అండి. ఓకే, ఈ బుక్ తీసుకొచ్చిన. సేమ్ మెటీరియల్, సేమ్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు చాలామంది తెలుగు మీడియం ఉందా సార్, ఇప్పుడు దీన్నే తెలుగు మీడియం సేమ్ ఇట్లే తెలుగు మీడియం కావాలి సార్ అని అడుగుతారు. అయితే తెలుగు మీడియం కూడా చేస్తున్నా. ఇగో ఇట్లుంటాయి తెలుగు మీడియం క్వశ్చన్స్, ఇట్లా బిట్స్ ఇట్లా ఉంటాయి. అంటే ఇది ప్రాసెస్లో ఉంది, అసలు దీనికి అసలు టైం చాలా పడుతుంది. చూసుకోండి, సేమ్ క్వశ్చన్స్ తెలుగు మీడియం, సేమ్ మంచి ఫార్మాట్లో. నేను ఇంతకుముందు చూపెట్టిన ఫార్మాట్లో కాకుండా ఈ ఫార్మాట్లో చూడడానికి పెట్టడం, బుక్ లాగా చేయడానికి ఉంది. కానీ ఇది మొత్తం టైం పడుతుంది. అది ఎంత టైం అని నాకు కూడా తెలియదు. ఓకే, టైం అంటే చాలా మంత్స్ కూడా పడుతుంది. సో మీరు కొంచెం వెయిట్ చేస్తా అంటే వెయిట్ చేయండి. ఓకే, ఈ బుక్ చూద్దాం ఇప్పుడు ఎట్లా వచ్చిన క్వశ్చన్స్ అవి. అఖిల్ సార్ ఈ బుక్ రివ్యూ చూడాలి. సో మీరు ఈ బుక్ తీసుకొని ఒకసారి వీళ్ళంతా సక్సెస్ అయిన వాళ్ళు, వీళ్ళంతా అఖిల్, రాజయ్ కుమార్, మహేష్, వీళ్ళంతా చూడండి. వాళ్ళందరికీ ఎట్లా యూజ్ అయింది, మెటీరియల్ ఎట్లా యూజ్ అయింది వాళ్ళు చెప్పారు. వాళ్ళకు మేము మెసేజ్ చేసినప్పుడు కూడా మీకు యూజ్ అయింది అంటే చెప్పండి, లేకుండా వద్దు అని చెప్పినాం. వాళ్ళందరికీ 100% యూజ్ అయింది బుక్ ఇది.
100%. మీకు ఏమైనా తెలిసినా కూడా వాళ్ళని అడగండి. మీకు ఇలా ఎవరైనా తెలుసుంటారా ఓపెన్గా చెప్పేస్తారు. మీకు వాళ్ళు తెలిసే ఉంటే యూజ్ అయిందా కాదా మరి చెప్తారు. చూడండి నవీన్, వెంకటేష్, గ్రూప్ 4 టాపర్ ఇవన్నీ చూడండి. గాజు శ్రీకాంత్, వీళ్ళందరికీ యూజ్ అయింది. ఇప్పుడు ఇందులో పీసీ వాళ్ళు ఉన్నారు, హార్టికల్చర్ ఆఫీసర్ ఉన్నారు, ఎస్ఐ సివిల్ ఎస్ఐ కొట్టిన వాళ్ళు ఉన్నారు, అలా చాలామంది ఉన్నారు. కానీ అందరి నేను పెట్టలేను కాబట్టి నేను కొందరి అడిగిన. అయితే ఇప్పుడు ఏడబ్ల్యూ సివిల్ ఉన్నారు చాలామంది ఉన్నారు మన దాంట్లో పేజ్లో. ఈ బుక్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ర్యాంకర్స్ అయ్యి వస్తాయి. వాళ్ళు వస్తే పెట్టాను కానీ అన్నీ పెట్టలేం కదా. సో ఓకే, ఇక్కడ చూడండి వీళ్ళ రివ్యూస్. ఈ బుక్ని ఎట్లా యూజ్ చేసుకున్నారో చదవండి ఖచ్చితంగా. మీరు బుక్ తీసుకున్నాక ప్రతి ఒక్కటి చదవండి, ఎట్లా యూజ్ అయింది వాళ్ళకి తెలుస్తుంది. నేను బుక్ని ఎట్లా యూజ్ చేసి ఎందుకు యూజ్ చేసినో వీళ్ళు కూడా అట్లే యూజ్ చేసుకున్నారు. ఓకే, మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకో స్పెషల్ వ్యక్తి ఏంటంటే పున్నం రెడ్డి అన్న, అంటే ఇక పోస్ట్ ఆఫీస్ సబ్ పోస్ట్ మాస్టర్ మా సిద్దిపేటలో. ఈ అన్న చాలా నాకు హెల్ప్ చేసిండు, అంటే చాలే. థ్యాంక్ యూ అన్న, నీకు అసలు మీకు థ్యాంక్ యూ కూడా చిన్న వర్డ్ మీకు. ఇది ఒక ఇండెక్స్ అండి, చూసుకోండి. ఇది ఇండెక్స్. ఇప్పుడు మీకు ఇక్కడ తెలంగాణ పాలసీస్లో కొత్త పాలసీస్ కూడా వస్తాయి కాబట్టి ఈ ప్రీవియస్ క్వశ్చన్స్తో పాటు మీకు ఇది కూడా ఉంటుంది బెటర్ అని నేను చేసిన. ఒకసారి చూడండి అవి క్వశ్చన్స్ ఎట్లున్నాయో. క్వశ్చన్స్ కాదు, మొత్తం డాటా పెట్టేసిన డైరెక్ట్. మీరు ఈ తెలంగాణ స్కీమ్స్ ఉన్నాయి కదా, ఈ స్కీమ్స్ని ఇచ్చిపెట్టి అంటే ఏ బుక్ చదవకండి, 100% ఇందులో నుండి వస్తాయి. ఏ బుక్ చూడండి. ఇప్పుడు దీన్నే వాళ్ళు కొంచెం పెద్ద ఇచ్చి ఇమేజెస్ పెట్టి వేరే వాళ్ళు 50కి 100కి సేల్ చేస్తారు. అంటే ఇప్పుడు నేను కావాలంటే ఇప్పుడు పేజ్లో ఓన్లీ ఇవి కావాలంటే కూడా ప్రొవైడ్ చేస్తా కావచ్చు. అంటే తెలియదు చెప్తున్నా. ఇక్కడ చూడండి మహాలక్ష్మి స్కీమ్, గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ ఫ్రీ, గృహజ్యోతి. ఇక్కడ చూడండి మొత్తం. ఇక్కడ మొన్న గ్రూప్ 1లో వచ్చింది అనుకుంటా బిట్స్ చూడండి. ఇది ఓకే. అమ్మ కోసం రైతు నేస్తం, టీ సేఫ్, గ్యాస్ సెన్సెస్, వన మహోత్సవం, కాటమయ రక్ష కవచం, అంటే మొన్నటిదాకా క్రాప్ లోన్ వీవర్ స్కీమ్. మొత్తం 100% మీకు ఈ బిట్స్ నుండి వస్తాయి. మీరేం చేయాలంటే ఇప్పుడు నెక్స్ట్ బడ్జెట్ వచ్చింది కదా, బడ్జెట్ దగ్గర ఈ స్కీమ్స్కి ఎంత యాడ్ చేసుకోరు, అంటే ఎంత బడ్జెట్ అలొకేట్ చేసినా ఇక్కడ రాసుకోండి మీరు కూడా. నేను ఇది ఓటన్ బడ్జెట్ కొన్ని బడ్జెట్ మెన్షన్ చేసిన. మీరేం చేయాలంటే ఇప్పుడు ప్రజెంట్ బడ్జెట్ ఇచ్చారు, ఫుల్ బడ్జెట్ ఇచ్చారు కదా, ఆ బడ్జెట్ యొక్క ఎంత అలొకేషన్ ప్రతి ఒక్క స్కీమ్ ఇక్కడ పెన్సిల్తోనే రాసుకోండి. మీకు ఎనఫ్గా ఈ స్కీమ్స్ దాని గురించి టెన్షన్ పడకండి, నేనున్నా ఖచ్చితంగా మీకు 100% ఇవి యూస్ఫుల్. ప్రతి ఒక్కటి వస్తుంది, ఒక్క బిట్ రాకుండా చూడండి. ఇక రాజీవ్ గాంధీ సివిల్స్ అభ్యాసం మీరు ఎక్కడ చూడరు ఇలాంటి స్కీమ్స్ది. అండ్ తెలంగాణ న్యూ గవర్నమెంట్ వచ్చినప్పుడు అయిన ఇంపార్టెంట్ పెట్టేసిన. ఇది ఇట్లా వచ్చే మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మిస్ కావద్దని నేను ఆల్రెడీ పెట్టేసిన. మొత్తం చూడండి. కమిటీస్ అండ్ గవర్నమెంట్ వేసిన కమిటీస్ కూడా ఉంటాయి కదా, అవి కూడా పెట్టిన. ఇంకోటి ఇక్కడ మన కాళేశ్వరం దాని మీద, ఇక్కడ ఛత్తీస్గఢ్ దాని మీద విద్యుత్ ఉంది కదా, అక్కడ కొత్త చర్మ వచ్చి అవి ఇక్కడ మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. ఏమైనా అప్డేట్ అయిన క్వశ్చన్ ఉంటాయి కదా, అవి మీరు ఇక్కడ అప్డేట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు బిట్స్ చూద్దాం ఎట్లా వచ్చింది అది. పక్క మొత్తం ఇవి మొత్తం చదవండి ఒకసారి. వాళ్ళు ఎట్లా యూజ్ చేసుకోండి, ఎట్లా యూజ్ అనేది మీకు తెలుస్తుంది. మీరు కూడా అట్లా యూజ్ చేసుకోండి. ఇక్కడ ఇండెక్స్. ఓకే, మొత్తం 360 పేజెస్ ఉంటుంది టోటల్. అంటే వీటితో మొత్తం 370, 380 ఉంటాయి. ఓకే, ఇట్లా ఉంటాయి క్వశ్చన్స్. ఇది పాలిటీ సబ్జెక్టు, ఇలా ఉంటుంది క్వశ్చన్స్. ఇక్కడ స్పెషల్ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ బిట్స్ ఆర్ స్పెసిఫికల్ మెన్షన్ అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ టాపిక్ నుండి కొన్ని క్వశ్చన్ రిపీటెడ్ ఉంటాయి కదా, అందులో ఇక్కడ రిపీటెడ్ బిట్స్ అని మెన్షన్ చేసిన. ఇప్పుడు మీరు ఇట్లా చూడండి, ఏ బిట్లో ఏ బిట్ బ్యాంక్ ఉండదు మీకు, ఎక్కడ ఏది ఉండదు. చెప్తా మీకు తర్వాత ఈ బుక్ ఎట్లా యూజ్ చేసుకోవాలి కొంచెం క్లియర్ చూస్తూ ఉంటా చెప్తాను అంటే ఎట్లా యూజ్ చేసుకోవాలని. చూడండి, ఇది పార్లమెంట్ సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది. సబ్జెక్ట్లో మళ్ళీ టాపిక్ లోక్సభకు సంబంధించినవి, రాజ్యసభకు సంబంధించినవి, ప్రెసిడెంట్, సెంట్రల్ గవర్నమెంట్, అట్లా పాలిటీది, ఆర్టికల్స్, అమెండ్మెంట్స్ టాపిక్ వైజ్ ఉంటాయి. ఖచ్చితంగా టాపిక్ వైజ్ ఉంటాయి. దీని కీ పేపర్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుందండి. అంత సబ్జెక్ట్ మొత్తం అయిపోయినాక ఇలా ఉంటుంది. ఒక్కో దానికి ఒక్కోటి ఇట్లా హెడ్డింగ్తో వాడి యొక్క ఆన్సర్కి.
ఇండియన్ హిస్టరీది. ఈ క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్, ఒక్కటి కూడా నేను యాడ్ చేయలేదు. నేను యాడ్ చేసింది ఏంటంటే కొన్ని 2022కి ఇప్పటికి కొన్ని అప్డేట్ అయి ఉంటాయి కదా కొన్ని క్వశ్చన్స్, అక్కడ నేను కొన్ని మిస్టేక్స్ ఉంటాయి కదా, అక్కడ ఏం చేసిన అంటే న్యూ బిట్స్ యాడ్ చేసిన ఆ ప్లేస్లో, ఆ క్వశ్చన్ ప్లేస్లో న్యూ బిట్స్ని యాడ్ చేసిన, అంతే. నేను ఏం చేయలేదు, ప్రతి ఒక్కటి PYQ బిట్సే. ఇది చూడండి, సేమ్ ఇదే ఫార్మాటు. మీ వేరే మన గ్రూప్ వల్లనే ఇక్కడ DA వల్లనే ఏ ఎగ్జామ్లో వచ్చింది ఇది. చూసారా, కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ గూరీస్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇండియన్ హిస్టరీ, కింగ్స్, ప్రతి ఒక్కటి ప్రీవియస్ క్వశ్చన్ మీరు మంచిగా ఒక 2-3 సార్లు రివిజన్ చేసి పెట్టుకోండి. మీకు ఎగ్జామ్లో మీకు అర్థమవుతుంది, అరే ఈ క్వశ్చన్స్ ఈ బుక్లో ఉండి వచ్చినా మీకు అర్థమవుతుంది. 100% మీరు ఈ బిట్సే కదా అని అనుకుంటారు, కానీ అట్లా మాత్రం అసలు అనుకోండి. మంచిగా నేను ఇక్కడ మెన్షన్ చేసిన ఎట్లా చదవాలని, ఇక్కడ ఉంటుంది చూడండి, ఇట్లా ఇది కొంచెం మంచిగా ఫోకస్ చేసి ఎట్లా యూజ్ అవుతుంది చెప్పినా, దాని ప్రకారం మీరు చదువుకోండి, 100% యూజ్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే Group 2, Group 3 కూడా ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఇండియన్ హిస్టరీ, నేషనల్ ఇది పాపులేషన్, ట్యాక్స్, ఇది ఇండియన్ ఎకానమీ, నువ్వు నీతి ఆయోగ్ గురించి, సస్టైనబుల్ డెవలప్మెంట్, అదర్ ఆర్గనైజేషన్స్, ఇండియన్ గవర్నమెంట్ ఏమేమి చేసింది, ఇన్ఫ్లేషన్, పర్సన్స్ ఇంపార్టెంట్ అంటే ఎకనామిక్ సంబంధించి ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు కదా, ఇక్కడ చూడండి క్వశ్చన్స్ ఎట్లున్నాయో. ఇవన్నీ ప్రీవియస్ బిట్ మీకు చాలా యూజ్ అవుతుంది, అది చెప్తే మీకు అర్థం కాదు, ఒక చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, రిపీటెడ్ 2 times, 2011 సెన్సస్, ఏ క్వశ్చన్స్ వచ్చినాయో చూసుకోండి. ఇండియన్ జియోగ్రఫీ, ఇది ఇట్లా ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఉంటుంది. ఇది మన TS మూమెంట్, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి మన టాపిక్స్, సాంగ్స్, బుక్స్, ఆథర్స్, మూవీస్, న్యూస్ పేపర్స్. చూపిస్తా, ఇండియన్ పాలసీస్, ఓకే. ఇక్కడ మెన్షన్ చేసిన, ఇక్కడ చూడండి, 3 times రిపీటెడ్ అబౌట్ దిస్ అవార్డ్స్, అంటే సత్య సంరక్షణ అవార్డ్స్ గురించి 3 times వచ్చింది. మీరు కూడా నేను ఇప్పుడు 2023 అని పెట్టాను, నేనే అప్డేట్ చేసిన, కానీ యాక్చువల్ వచ్చింది 2022 అవార్డ్స్ వచ్చింది ప్రీవియస్కి బిట్. ఏంటంటే కొన్ని అప్డేట్ చేసిన అన్నట్టు, కొన్ని అప్డేటెడ్ అయి ఉంటాయి, అందులో అప్డేట్ చేసిన క్వశ్చన్స్, ఓకే. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా ఈ అవార్డ్స్ కూడా ఖచ్చితంగా చదువుకొని పోవాలి, అట్లా మీకు ఈ బుక్ యూజ్ అవుతుంది. మీకు TS మూమెంట్ చూడండి, సాంగ్స్, హెడ్డింగ్ సాంగ్స్, 2 times రిపీటెడ్, 2 times రిపీటెడ్, 2 times రిపీటెడ్, 2 times రిపీటెడ్, అట్లా ఒక్కొక్కటి క్వశ్చన్లు 5 times రిపీటెడ్ బిట్స్ కూడా ఉన్నాయి. లైక్ April 24 మన నేషనల్ పంచాయత్ డే అనుకుంటా, పంచాయత్ రాజ్ డే అదొకటి, ఇంకా మన ఎన్విరాన్మెంట్ డే ఒకటి, అవి రిపీటెడ్ అయిన క్వశ్చన్స్, అవన్నీ మీకు తెలుస్తుంది. ఇది న్యూస్ పేపర్స్, ఇది చూడండి, రయత్ డైలీ మన న్యూస్ పేపర్ ఉంటుంది కదా, అది 4 times రిపీటెడ్ అయింది, 2 times రిపీటెడ్ అయింది. ఇప్పుడు రయ్యత్ గురించి ఇక్కడ మీకు అర్థమవుతుందో, ఇక్కడ చూడండి, రయ్యత్ ఇస్తే ఇట్లా అడిగిన క్వశ్చన్స్. మీరేమనుకో 2 సేమ్ ఇచ్చి నేను ఇట్లా యాడ్ చేసినా అనుకుంటారు, కాదు, క్వశ్చనే ఇట్లా అడిగిండు, ఒక్క టాపిక్ గురించి ఇట్లా ఇన్ని విధాలు అడిగిండో మీకు తెలియడానికి బుక్ కూడా యూజ్ అవుతుంది, ఓకే. ఇట్లా ప్రతి ఒక్క బూదా మూమెంట్ గురించి ఉంటుంది, 1950 ముల్కీ మూమెంట్ గురించి ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు వచ్చే Group 2 ఎగ్జామ్లో మూమెంట్ నుండి ఖచ్చితంగా ఒక 50% క్వశ్చన్స్ డైరెక్ట్లీ వస్తాయి, కొన్ని ఇండైరెక్ట్లీ వస్తాయి అని అనుకుంటున్నా. చెప్పలేము, అది తక్కువ, ఖచ్చితంగా మంచిగా వస్తాయి. ఎందుకంటే అన్నీ మీకు చదివితే మీరు ఎగ్జామ్ రాస్తూ ఉంటే ఏంటంటే అరే నాకు ఈ బుక్ నుండి వచ్చింది అని మీకు అక్కడ క్లిక్ అవుతూ ఉంటుంది. అవన్నీ ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళంతా చెప్తారు. మలిదా చూద్దాం, AP బైఫర్కేషన్, డేస్, ఇన్స్టిట్యూషన్స్, మిస్లీనియస్, ఓకే. TS కల్చర్, ఇది చూడండి, జాతరలు, ఎడ్డింగ్స్, ఫెస్టివల్, హ్యాండీక్రాఫ్ట్స్, TS టూరిస్ట్ ప్లేసెస్, ప్రతి ఒక్కటికి ఇంక్లూడ్ అయి ఉంటుంది. మంచిగా చదువుకోండి మీరు. ఇక్కడ TS కల్చర్, TS హిస్టరీ, ఇది ఇక్కడ మనకు ఏమున్నా మన ఇన్క్రిప్షన్ అంటే శాసనాలు ఉంటాయి కదా,
ఆ శాసనం ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. మీరు చదువుకున్న వేరే అనుకో ఖచ్చితంగా మీరు ఏ ఎగ్జామ్ కానీ పెట్టగలుగుతారు. మీరు ఏ ఎగ్జామ్ చదువుకోండి, శాసనాల గురించి ఇల్లునే చదువుకోండి, మీరు 100% బిట్ ఖచ్చితంగా పెట్టగలుగుతారు. నేను గ్యారంటీ ఇస్తాను దానికి. కొంచెం టైం ఎక్కువైతే 2x పెట్టుకొని చూడండి. ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ. ఓకే, తెలంగాణ గురించి మన తెలంగాణ ఎకానమీ ఉంది. టీఎస్ గ్రూప్ 2లో అన్ని ఎగ్జామ్లో వస్తుంది. సో చూడండి ఎట్లా క్వశ్చన్స్ మీకు అర్థమవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ మనకు తెలవడానికి ఈ బుక్ చేసిన అన్నట్టు ఇంటెన్షన్ ఏందన్నట్టే. చూడండి 2011 సెన్సస్లో ఇక్కడ చూడండి, విచ్ డిస్ట్రిక్ట్ లోయెస్ట్ లిటరసీ రేట్ ఇన్ తెలంగాణ యాజ్ పర్ 2000. ఈ బిట్ చాలా క్వశ్చన్స్ వచ్చింది, 6 times రిపీటెడ్ అయింది. మీరు ఎక్కడని చూసుకోండి. ఓకే, ఇది చూడండి, టిఎస్ గౌట్ రిపోర్ట్ సర్వేస్. ఇదంటే ఈ క్వశ్చన్ ఈ ఉన్నది కానీ 2023 క్వశ్చన్స్ సోషియో ఎకనామిక్ సర్వే ఉంటే అవుట్లుక్ ఉంటుంది కదా, ఆ సర్వే నుండి ఎట్లా క్వశ్చన్స్ అడిగినని చూపెట్టడానికి చేసిన ఈ ఆన్సర్స్ క్వశ్చన్స్. ఈ ఒక్క టాపిక్ గుర్తుపెట్టుకోకండి. మీరు ఏం చేయాలంటే ఈ టాపిక్ యొక్క ఈ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ వచ్చింది 2011 రిపోర్ట్ వచ్చింది కదా, అక్కడ సేమ్ క్వశ్చన్ ఫామ్ చేసుకొని ఇక్కడ ఆన్సర్ మీరు రాసుకోండి, పెన్సిల్తోనే ఏదన్నా రాసుకోండి. అట్లా ప్రతి సర్వేకి అట్లా చేయాలి మీరు. ఇప్పుడు ఈ 2024 అయిపోయి 2025 వచ్చింది అనుకో, సేమ్ అట్లా చేయాలి, పెన్సిల్తో రాసుకోండి. అందుకని ఎందుకంటే ఎరేజ్ చేసుకోవచ్చు, మళ్ళీ న్యూ అప్డేట్ ఉంటే చేసుకోవచ్చు. ఇక్కడ మెన్షన్ చేసిన క్లియర్గా. ఓకే, ఇది దీనికోసం తెలంగాణ పాలసీస్ ఉంటాయి కదా, ఈ తెలంగాణ జాగ్రఫీ, ఇందులో కూడా రిపీటెడ్ బిట్స్ ఉంటాయి కొన్ని. చూడండి 3 times రిపీటెడ్, 2 times, ఇలాంటి మీకు ఏ బుక్లో దొరకది 100% చెప్తున్నా. ఇవి చదువుకొని పోతే ఏంటంటే ఇప్పుడు తెలంగాణ జాగ్రఫీ ఉంది కదా, ఈ జాగ్రఫీ నుండి ఎట్లా క్వశ్చన్స్ అడుగుతున్నావు అవి ఇవన్నీ మీరు చూస్తే తెలుస్తుంది అన్నట్టు. ఇక చూడండి రోడ్స్ గురించి అయితే ఈ మెటీరియల్ ఇచ్చినప్పుడు అక్కడిక్కడ మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఆల్రెడీ చెప్పిన, తీసుకున్న వాళ్ళకి ఒక టెలిగ్రామ్ గ్రూప్ యాడ్ చేసి చెప్పేసిన, అవి ప్లేస్లో కొత్త క్వశ్చన్స్ యాడ్ చేసిన, అంటే జస్ట్ అక్కడ ఎడిట్ రాకుంటే యాడ్ చేసిన అన్నట్టు ఈ బుక్లో. ఓకే, చూడండి ఇది ఇండస్ట్రీస్ గురించి ఎట్లా వచ్చినాయి, షాబాద్ హిల్స్, ఇది తెలంగాణ పాలసీస్ 2000 అప్పటి నుండి ఎట్లా వచ్చినాయి, ఆ పాలసీ మీద ఎట్లా వచ్చాను చూడండి. ఇక్కడ నేను ఏం చేసిన, కొన్ని క్వశ్చన్స్ నేను యాడ్ చేసిన, తెలంగాణ పాలసీస్ నుండి కొన్ని క్వశ్చన్స్ యాడ్ చేసిన. ఎందుకు యాడ్ చేసిన అంటే కొన్ని క్వశ్చన్స్ చాలా రిపీటెడ్ వచ్చినాయి. ఇప్పుడు నేను ఇందులో 150 క్వశ్చన్స్ ఎన్నో ఉండే, అందులో ఆల్రెడీ 30 క్వశ్చన్స్ ఏమో నేను యాడ్ చేసిన, అంటే మన ఉంటాయి కదా పాలసీస్ కొన్ని నేను యాడ్ చేసిన ఇందులో. ఓకే, దీని గురించి మన న్యూ గవర్నమెంట్ చేసిన దాని గురించి కూడా యాడ్ చేసిన. చూడండి ఈ సోషియాలజీ, మీకు సోషల్ చూస్తే తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయని అనిపిస్తుంది. అయితే సోషల్ లేదంటే పాలిటీలో కంబైండ్ వస్తాయి. సో కొన్ని పాలిటీలో కూడా ఇక సోషల్ నుండి వచ్చిన క్వశ్చన్స్ అన్ని పాలిటీ కూడా పోతాయి కాబట్టి మీకు తక్కువ అనిపిస్తుంది. అదే చూడాలి, నేనే చెప్తాను, ఎందుకంటే నాకు ఇవన్నీ చాలామంది చూసుకొని షేర్ చేసిన ఎక్స్పీరియన్స్ని బట్టి ఈ వీడియో చేస్తున్నా. కొంచెం ఫుల్ చూడండి వీడియో, మీకు అర్థమైపోతుంది. ఎన్విరాన్మెంట్ బిట్ మీద ఎట్లా వస్తుంది క్వశ్చన్స్. ఇది చూడండి, టూరిజం డే అని, ఇది చూడండి, ఈ యాక్ట్స్ అనేది ఇప్పుడు చూడండి మొన్న జరిగిన 2021-24లో గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది. ఈ క్వశ్చన్ వచ్చింది చూడండి, డైరెక్ట్ క్వశ్చన్, ఎయిర్ కంట్రోలేషన్ యాక్ట్, ప్రొటెక్షన్ యాక్ట్. అది ఇట్లా మీకు అర్థమవుతుంది ఎట్లా క్వశ్చన్స్ అడుగుతుండు, ఏ సబ్జెక్ట్ ఎట్లా అడుగుతాడో మీకు అర్థమైపోతుంది అన్నట్టు. న్యాచురల్ రబ్బర్, ఇది ఇట్లా క్వశ్చన్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది చూడండి ఇట్లా క్వశ్చన్స్ అడుగుతుంది. ఈ సబ్జెక్ట్ ఇట్లా మీకు తెలియడానికి ఇందులో కొన్ని రిపీటెడ్ అవుతాయి. మీరు చదివి పెట్టుకొని ఒక 2-3 times ఖచ్చితంగా ఈ బుక్ని చదివి పెట్టుకోండి, మీ ఎగ్జామ్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. బయాలజీ ఎట్లా క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, ఇందులో మన విటమిన్ సి స్కర్వీ అది ఉంటుంది కదా, డెఫిషియన్సీ వలన ఆ క్వశ్చన్ మోస్ట్ రిపీటెడ్ బిట్. అది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎగ్జామ్లో ఖచ్చితంగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక విటమిన్ సి అంటే స్కర్వీ, ఇక గుర్తుపెట్టుకోండి. ఇక అలాంటివి తెలియడానికి ఇలాంటి బుక్ చేసి, ఎందుకంటే మీకు ఎగ్జామ్ మీరు
ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఈజీ అయిపోతుంది అన్నట్టు. ఒక్కసారి చూడండి, రికెట్స్, ఇది బిట్స్ ఇవన్నీ వచ్చేలా ఉంటాయి. ఫిజిక్స్ నుండి మ్యాగ్ని, ఈ ఫిజిక్స్లో కూడా అన్ని టాపిక్స్ అవసరం లేదు. మనకి ఈ బుక్ వల్ల ఏంటంటే ఏ టాపిక్ నుండి ఇంపార్టెంట్, ఏ టాపిక్ ఇంపార్టెంట్ తెలుస్తుంది. ఇప్పుడు ఫిజిక్స్ అంటే మనకి ఏమి వస్తుంది, మన లైట్ గురించి వస్తుంది, సౌండ్ గురించి వస్తుంది, క్వశ్చన్స్ టాపిక్స్ దాని నుండి వస్తుంది. మన మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిసిటీ నుండి వస్తుంది ఖచ్చితంగా. చూడండి, ఆ టాపిక్స్ నుండి వస్తుంది. కెమిస్ట్రీ, ఈ కెమిస్ట్రీలో చూడండి మీకు ఏంటంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్ తక్కువ ఉందంటే ఆ సబ్జెక్ట్ తక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయని అర్థం చేసుకోవాలి మీరు. ఓకే, అందుకని మీ ఇష్టం ఉన్నట్టు క్వశ్చన్లు ఏం మ్యాచ్ చేయాలి, ఎక్కువ ఉండాలని అట్లనే ఓన్లీ నేను ఏంటంటే స్ట్రిక్ట్ అయిపోయినా, ఓన్లీ పీవైక్యూసే ఉండాలి, ఆ బుక్ అట్లా ఉండాలి అంతే. వేరే యాడ్ చేద్దాన్ని ఫిక్స్ అని. ఇప్పుడు వేరే వాళ్ళు ఎట్లా చేస్తారు, ఎక్కువ కనబడాలని ఎక్కువ క్వశ్చన్లు అన్నీ యాడ్ చేస్తారు, నేను అట్లే చేయలేదు. ఓకే, ఈ స్టాటిక్ జీకే మిస్లెన్స్ అంటే కొన్ని క్వశ్చన్స్ వస్తాయి కదా స్టాటిక్ జీకే నుండి, అలాంటి క్వశ్చన్ ఇందులో యాడ్ చేసిన. కొన్ని అవుట్డేటెడ్ ఉండే క్వశ్చన్స్, దాని ప్లేస్లో కొన్ని నార్మల్గా ఇక్కడ చూడండి చెప్తా. క్వశ్చన్ స్టాటిక్ జీకే ఉంటుంది, క్వశ్చన్స్ ఏమైనా ఉంది. ఇది తెలంగాణ న్యూస్ గేమ్స్ అనేది ఇంతేనండి. మన యాప్ అనేది మన కరెంట్ అఫైర్స్ కావాలంటే చూడండి, ఇది యాప్లో ఇది రివ్యూ చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది ఎంత బాగుంటాయో. అండ్ మళ్ళీ ఒకసారి చెప్తాను, ఈ బుక్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే కొన్ని ఇక్కడ మీరు చదివేటప్పుడు ఏంటంటే కొంచెం ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, మీరు వేరేది కూడా రాసుకోవాలి. ఇక్కడ పెన్తోని ఈ టాపిక్ సంబంధించిన కూడా పక్కకు రాసుకుంటే మీకు ఒక టాపిక్ పైన ఫుల్ కవరేజ్ వస్తుంది ఇది చదివితే. అట్లా చూసుకోండి, మీకు టైంని బట్టి అట్లా చేసుకోండి. అండ్ ఇంకోటి, ఈ బుక్ ఎలా యూజ్ అవుతుందని ఇప్పుడు చెప్తాను చూడండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇవాళ వీడియో తీసుకోవాలి. ఇప్పుడు అంటే టాపిక్ ఎట్లా యూజ్ అవుతుంది, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ బుక్ మీరు ప్రిపరేషన్ కాకముందుకు క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి అంటే ఈ బుక్ నుండి క్వశ్చన్స్ ఎట్లా, ఏ టాపిక్ నుండి ఎట్లా అడిగిండు, ఏ టాపిక్లో మనం ఎట్లా ఫోకస్ చేయాలి అది మీరు అది చూసుకోవాలి ఫస్ట్. అది చూసుకున్న తర్వాత ప్రిపరేషన్ చదువుకోండి, అట్లా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ క్వశ్చన్ చూసి బుక్ని చదవచ్చు. ఈ క్వశ్చన్ ఉంది కదా, ఈ క్వశ్చన్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఈ టాపిక్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి ఈ సబ్జెక్ట్లో, సో ఆ టాపిక్ని ఫస్ట్ చదువుతా. అట్లా మీ టైప్ని బట్టి మీరు మొత్తం ఫోకస్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఓన్లీ బిట్స్ అని అస్సలు చూడకండి. ఈ బుక్ని ఓన్లీ బిట్సే కదా నాకు అవసరం లేదు, 2022 వరకు ఈ బుక్ 2022 వరకు వచ్చిన క్వశ్చన్స్ ఇప్పుడు అయిపోయినాయి కదా అనుకున్నారా, అట్లా అసలు అనుకోకుండా చూడండి. ఏ ఎగ్జామ్లో మొన్న రీసెంట్ ఏదైనా గ్రూప్ 4లో కూడా 20 బిట్స్ వచ్చాయి. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఇప్పుడు రేపు గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి కదా, అప్పుడు మీరు ఆ 20 క్వశ్చన్లు మీరు ఒక 2-3 మినిట్స్లో పెట్టగలిగితే మీకు ఎంత టైం సేవ్ అవుతుంది, మీరు అందరికంటే ఎంత ఎక్కువ ముందుంటారో అర్థం చేసుకోరు. అలాంటి దాని గురించి ఈ బుక్ చేసిన మెయిన్ ఇంటెన్షన్ అని అది. అందరికంటే కొంచెం 100% చెప్తున్నా, ఈ బుక్ చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక మెట్టు ఎక్కువనే ఉంటారు అందరికంటే ఎక్కువ. అంటే టీఎస్పీఎస్సీ నుండి జరిగే ఎగ్జామ్స్కి వేరే వాళ్ళ నుండి ఒక మెట్టు ఎక్కువనే ఉంటారు 100%, నేను గ్యారంటీ ఇస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే దీని గురించి ఇంకేంటంటే దీన్ని ఒక 2-3 టైమ్స్ రివిజన్ చేసుకోండి. ఎందుకంటే నేను లాస్ట్ టైం గ్రూప్ 4 ఒక అతను మిస్ అంటే ఈ బిట్స్ అనేది అందులో పెట్టిన ఇట్లా వచ్చి ఇన్ని 20 క్వశ్చన్స్ వచ్చాయని ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను టెలిగ్రామ్లో. అతను చూసినది తెలియదు, ఈ బుక్ తీసుకున్నాడు, ఈ బుక్ కాదు ఇది ఉంటుంది కదా ఇది తీసుకున్నాడు, ఇది సేమ్ మళ్ళీ అడగండి. ఆ బుక్ తీసుకుని బ్రో ఏం ఒక్క బిట్ కూడా రాలేదు కదా అది అన్నాడు. కానీ అంతకన్నా ముందే నేను 20 క్వశ్చన్స్ వచ్చాయని పోస్ట్ చేసిన టెలిగ్రామ్లో. అప్పుడు అది చూసాను. ఎందుకంటే కొందరికి ఏంటంటే వాల్యూ ఈ బుక్ని బిట్స్ లాగా చూడడం, అన్ని వేరే మెటీరియల్ లాగా చూసుకొని లైట్ తీసుకున్నా కూడా మీరు అట్లా చేయకుండా ఖచ్చితంగా ప్రిపేర్ కావండి. మీకు అర్థమైపోతుంది. మీకు ఈ బుక్ చదువుతుంటే నా యొక్క హార్డ్ వర్క్ కనబడుతుంది ఫస్ట్. ఇంకోటి ఏంటంటే వర్త్ మెటీరియల్ మీకు 100% అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఇంకోటి ఎలా చదవాలంటే అండ్ ఈ బుక్ని ఎలా తీసుకోవాలి అది అంటే ఈ నెంబర్ స్క్రీన్ మీద కూడా నెంబర్ చూపిస్తే ఈ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ అని కాల్స్ కూడా చేయకండి. ఈ నెంబర్ కాల్ చేసినా కలవదు.
ముందే చెప్తాను, ఎందుకంటే చాలా కాల్స్ వస్తాయి, చాలా మెసేజ్లు వస్తాయి. మీరు ఒక్కసారి మెసేజ్ చేసినా ఖచ్చితంగా రిప్లై గురించి వెయిట్ చేయండి. అండ్ ఎందుకంటే చాలా మెసేజ్లు వస్తాయి కావచ్చు, అందరు రిప్లై కొంచెం టైం పడుతుంది, కొంచెం అర్థం చేసుకోండి. నేను రిప్లై ఇవ్వలేదు అనుకోకండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రిప్లై వస్తుంది నా నుండి. అండ్ బుక్ కాస్ట్ వచ్చేసి చెప్తున్నా కదా, 699 యాక్చువల్ కాస్ట్, కొంచెం డిస్కౌంట్తోని 500 రూపీస్కి వస్తుంది. ప్లస్ డెలివరీ ఛార్జ్ ఉంటుంది. మీకు మెసేజ్ చేస్తా, 40 రూపీస్ 50 రూపీస్ ఏమో ఉంటుంది డెలివరీ ఛార్జెస్. ఓకే, మాకు దగ్గరలో ఒకవేళ డెలివరీ మన పోస్ట్ ఆఫీస్ ద్వారా అవుతుంది, లేకుంటే మీరు సిటీలో ఉంటే వేరే పర్సన్ వచ్చి ఇస్తాడు. ఓకే, అది కాకుండా మాకు అర్జెంట్ కావాలి, వితిన్ అవర్స్లో కావాలి అంటే సిద్దిపేట పక్క డిస్టిక్లో ఉన్న వాళ్ళైతే వితిన్ 6 అవర్స్లో వస్తుంది ఆ బుక్. కానీ కార్గో ఛార్జెస్ మీరే పెట్టుకోవాలి. ఓన్లీ నాకు 500 సెండ్ చేస్తే సరిపోతుంది. కార్గో ఛార్జెస్ మీరే ఉంటుంది. మ్యాక్సిమం మినిమం అయితే అది కార్గో ఛార్జెస్ ఎక్కడైనా 80-70 ప్లస్ ఉంది. సో మీరు పెట్టుకున్నా అంటే కార్గో చెప్పండి. ఓకే, అండ్ మీరు ఒక బుక్ యొక్క రివ్యూ చూడాలంటే మన ఇన్స్టాగ్రామ్లో ఈఎం మెటీరియల్ అని హైలైట్స్ ఉంటాయి కదా పేజ్లో, ఇన్స్టాగ్రామ్ పేజ్లో, అది ఒకసారి చూడండి. అండ్ మన టెలిగ్రామ్లో బుక్ రివ్యూ అని టైప్ చేయండి, సెర్చ్లో చేయండి, యాష్ కొట్టండి, బుక్ రివ్యూ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు నంబర్ ఆఫ్ రివ్యూస్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళంతా తీసుకొని చదివిన వాళ్ళంతా రివ్యూస్, వాళ్ళ ఫస్ట్ ఫీలింగ్ ఎలా ఉందో అవన్నీ చెప్పి ఉంటుంది. అవన్నీ 2022 నుండి అన్నీ చూస్తూ ఉండండి ఎట్లా ఉన్నాయి అదంటే మీకు కూడా అట్లా అర్థమైపోతుంది, ఇట్లా చదవాలని మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇంకా మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను చెప్తా. ఇక్కడ ఇండెక్స్ చూసుకోండి, ఇండెక్స్ ఇది. వన్స్ అగైన్ అఖిల్ అన్నకి థ్యాంక్ యూ అన్న. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ, పేజ్ నుండి నన్ను ఆదరిస్తున్న వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ కొందరైతే చాలా ఫ్యాన్స్ ఉన్నారు, లాయల్ ఫ్యాన్స్, వాళ్ళకి మరీ థ్యాంక్ యూ చెప్తున్నా. థ్యాంక్ యూ అండి. ఈ బుక్ కాస్ట్ అనేది ఎంత అంటే యాక్చువల్ 699 రూపీస్ ఈ బుక్ కాస్ట్ అనేది. ఇంతకుముందు కూడా అంతే ప్రైస్ ప్రొవైడ్ చేసిన, కానీ కొంచెం ఆఫర్ పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే 500 రూపీస్కే ఈ బుక్ని ఇస్తున్నాను. 500 రూపీస్ బుక్, 40 రూపీస్ డెలివరీ ఛార్జెస్, మొత్తం 540 రూపీస్. ఈ నెంబర్ 8374957276కి వాట్సాప్లో మెసేజ్ చేయాలి. మేము ఈ నెంబర్ లింక్ పంపిస్తాం. ఆ వాట్సాప్లో పేమెంట్ చేసి ఫోన్పేలో, గూగుల్ పేలో ఫోన్పే చేసి దాని యొక్క స్క్రీన్ షాట్ అని మాకు షేర్ చేసి అందులో యూటీఆర్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కూడా షేర్ చేయాలి. మీరు షేర్ చేసినాక మీకు అడ్రస్ సెండ్ చేయాలి. అడ్రస్ సెండ్ చేసిన తర్వాత మేము ఇలా పంపిస్తాం, కొరియర్ని ఇలా పంపిస్తాం. ఇక్కడ 2 అడ్రస్, మీ అడ్రస్ ఉంటుంది, ఇక్కడ మా ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది. అండ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు ఇట్లా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే డెలివరీ పర్సన్ ఉంటాడు, అంటే మాకు తెలిసిన వ్యక్తే ఇస్తాడు అన్నట్టు. మీకు తొందర రావడానికి ఏంటంటే ఒక 36 అవర్స్లోనే వచ్చేలాగా మేము ట్రై చేస్తున్నాం. ఒకవేళ అట్లా పాసిబుల్ కాకుండా పోస్ట్ ఆఫీస్ నుండి వస్తుంది. ఆ పోస్ట్ ఆఫీస్ నుండి ఎప్పుడు ఎంతవరకు అయితే హైదరాబాద్లో అయితే 2-3 డేస్ నుండి 5 డేస్ వరకు పట్టవచ్చు. మ్యాక్సిమం 2-3 డేస్లో వచ్చేస్తాను. నేను ప్రీవియస్గా చాలా పంపించిన కదా, దాని వరకు తెలిసింది ఏంటంటే 2-3 డేస్లో వచ్చేస్తాయి హైదరాబాద్లో ఎక్కడున్నా సరే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మొత్తం తెలంగాణ మొత్తం వేరే స్టేట్కి ఏదైనా ఖచ్చితంగా 3 నుండి 5 డేస్ ఖచ్చితంగా పడుతుంది. అందులో హాలిడేస్ గిట్లా ఉంటే దాన్ని మనం కౌంట్ చేసుకోకూడదు. అండ్ మీకు మీకు పేమెంట్ చేయగానే, పార్సల్ చేయగానే మీకు ఒక రిసిప్ట్ పంపిస్తాం. ఆ రిసిప్ట్లో ఓన్లీ మీ పేరు, కొంచెం మొత్తం అడ్రస్ ఉంటుంది, కొంచెం డీటెయిల్స్ ఉంటుంది. అందులో ఒక సిఏ అని ఒక ట్రాకింగ్ ఐడి ఉంటుంది. ఆ ట్రాకింగ్ ఐడి ఇవాళ పోస్ట్ చేస్తే నెక్స్ట్ డే ఈవినింగ్ మీకు ట్రాక్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే ఇవాళ పోస్ట్ చేసిన అనుకోండి, నెక్స్ట్ డే ఈవినింగ్ వెబ్సైట్లో మీకు సెట్ చేసుకోవడానికి అప్లికబుల్ అవుతుంది అన్నట్టు. ఓకే, ఇట్లా ఉంటుంది. మీకు హైదరాబాద్లో వాళ్ళకైతే మ్యాక్సిమం ఒక 36 అవర్స్లో డెలివరీ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. అది పాసిబుల్ కాకుంటే ఇండియన్ పోస్ట్ ఆఫీస్తో పంపిస్తే 2-3 డేస్లో వచ్చేస్తుంది. ఒకవేళ మాకు ఇంకా అర్జెంట్ కావాలి, వితిన్ 6-7 అవర్స్లో కావాలి అంటే కార్గో చేయాలి. అంటే సిద్దిపేట దగ్గర ఉన్న డిస్ట్రిక్ట్లకి బస్ స్టాండ్లోకి వెళ్ళి తీసుకోవాలి కార్గో సెంటర్లో. అది మీరే కట్టాలి. మాకు ఓన్లీ 500 పే చేసి సరిపోతుంది. డెలివరీ ఛార్జెస్ ఎంత ఉన్నా కార్గో కావాలంటే మీరే తీసుకోవాలి, అంటే మీరే పే చేయాలి. ఓకే, కౌంటర్లో మీరే పే చేయాలి. మేము ఇక్కడ పంపిస్తాం, ఓన్లీ మీరు అక్కడ పే చేసి తీసుకోవాలి. ఒకవేళ కార్గో అంటే అర్జెంట్ కావాలి అది అంటే. ఓకే, ఇది ఓన్లీ ఇంగ్లీష్ మీడియమే, మళ్ళీ తెలుగు మీడియం అనుకునేది ఇంగ్లీష్ మీడియం. తెలుగు మీడియం రావడానికి ఇప్పుడైతే ఒక 50 డేస్ టైం పట్టవచ్చు. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.